అందరికీ నమస్కారం. నా పేరు బాబురావు, పుట్రాల సౌత్. ఒక చిన్న వివరణాత్మకమైన విశ్లేషణ కోసం మీ ముందుకు వచ్చా. సరే, మనందరికీ తెలిసిందే పుట్రాల టీడీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అనేది దురదృష్టకరం. ఎందుకు ఏంటి అనేది నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. రోజు గ్రూపుల్లో జరుగుతున్న అన్అఫీషియల్ డిస్కషన్, డిబేట్స్. ఓకే, పాయింట్కి వస్తే 147 బూత్ దాని కన్వీనర్ పోస్ట్ గత 5 నెలలుగా ఖాళీగా ఉంది. ఖచ్చితంగా దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి బూత్కి ఒక బాధ్యులు ఉండాలి కదా. అలా ఖాళీగా ఉన్న ఈ బూత్కి 2 రోజులుగా దార్ల రాజేష్ని సెలెక్ట్ చేసి నియమించటం జరిగింది. ఇది పూర్తిగా ఎమ్మెల్యే గారి నియామకం. రాత్రి నేను పోస్టుల్లో చూశాను, గ్రూప్లో దార్ల హరీష్ ప్రస్తుతం పుట్రాల గ్రామ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. చాలా బాధ్యతాయుతమైన పొజిషన్ అది. పోర్ట్ఫోలియోలో ఉన్నాడు. అలాంటి ఒక సెక్రటరీ ఎమ్మెల్యే గారు నియామకం చేపట్టిన ఒక పోస్ట్ మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు అంటే తీవ్రంగా ఆక్షేపించాల్సింది. నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. దార్ల హరీష్ కుమార్ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోస్ట్ పెట్టే ముందు అసలు ఫేస్బుక్లో నువ్వు పోస్ట్ పెట్టావు అంటే దానికంటే ముందు ఎక్కడ వివరణ దొరుకుతుందో ఒకసారి ఆలోచించాల్సింది. అన్నీ మీరే చేసుకోండి, మీరే ఓట్లు వేసుకోండి అంటే ఇక్కడ ఎవరిని అడిగినట్లు? ఎవరు నియమించారో ఆ నియామకాన్ని క్వశ్చన్ చేసినట్లు, ఆ నియామకాన్ని ప్రశ్నించినట్లు. సరే, నియామకం గురించి తెలిసినప్పుడు పార్టీ అధ్యక్షులు లేదా కొందరు నాయకులు ఉన్నారు కదా పుట్రాల్లో, వాళ్ళతో చర్చించాల్సింది. ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మీ దృష్టికి వచ్చిందా, లేదా మీరు ఏమైనా రిఫర్ చేశారా అని. ఒకవేళ జరిగినా కూడా నువ్వు పబ్లిక్గా ఫేస్బుక్లో ఆ పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదు హరీష్. ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎమ్మెల్యే గారు ఒక కార్యకర్తకి ఏదైనా పోస్ట్ ఇచ్చారు అంటే వాళ్ళ నుంచి ఏదో ఆశించో లేదా వాళ్ళ దగ్గర నుంచి నీకిది నాకిది అనే ఉద్దేశంతోనూ ఇచ్చింది కాదు. తన గెలుపులో తిరువూరులో టీడీపీ జెండా ఎగురవేయటానికి శ్రమించిన కార్యకర్తలలో ఒకటిగా గుర్తించి ఇచ్చుండొచ్చు కదా. మనం ఎందుకు దానిని హర్షించకూడదు? రైట్. అంత తొందరగా రియాక్ట్ అవ్వాల్సిన పని కూడా లేదు కదా. అది ఆపేసి మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఎవరినో మనమందరం కలుసుకుని ఒకరిని ఎన్నుకొని ఎమ్మెల్యే గారికి ఇద్దాము అని అంటే
అసలు ఎమ్మెల్యే గారే నియామకం చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి మీ నిర్ణయం తప్పు, ఇగో మాది ఇది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? రైట్. ఇకపోతే గ్రూప్లో ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఈ నియామకం మీద ఒక్కరంటే ఒక్కరు కూడా దీని మీద స్పందించలేదు పుట్టిరాల్లో ఉన్న నాయకులు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మీద నాకు ఎలాంటి అంటే పార్షియాలిటీ, నాకు ఆ వర్గం ఈ వర్గాలు నాకు నథింగ్. నాది టీడీపీ వర్గం, టీడీపీ పార్టీ. ఎవరైనా ఎందుకు స్పందించలేదు? గ్రూప్ ఉంది ఎందుకు? చిన్న చిన్న విభేదాలు వస్తే కూర్చోబెట్టో పిలిపించో మాట్లాడాల్సిన ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు గ్రూప్లో ఇంత చర్చ జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడలేదేంటి? అంటే వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే మాట్లాడుకుంటారులే అన్నది ఎమ్మెల్యే గారినే కదా. అంటే నేను గ్రూప్లో చర్చ కంటే కూడా పోస్టింగ్లో, ఫేస్బుక్లో ఉన్న పోస్ట్ గురించి ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను. అంటే ఎమ్మెల్యే గారు చేసింది తప్ప? రైట్. గ్రూప్లో ఈ ఎదవ పార్టీలోకి రావడంతో నరుక్కునే పరిస్థితులు వస్తున్నాయని సుందర్రావు పోస్ట్ పెట్టాడు. ఒక విమర్శకు ఒక పద్ధతి ఉంటుంది, విమర్శించడానికి, ప్రశ్నించడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇట్లా వ్యక్తిగత దూషణ, అది పబ్లిక్గా సామాజిక మాధ్యమాలలో చేస్తూ ఉంటే ఆ పదప్రయోగాలు తప్పు అని అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఉన్న కార్యకర్తలలో ఎవరు ఒక్క మాట అనలేదు. ఒకవేళ అదే మాటని ఉన్న పెద్దల్లో ఎవరినైనా ఒక మాట అంటే స్పందించకుండానే ఉంటారా? నేను దార్ల రాజేష్ని వెనకేసుకొని భుజానేసుకొని రావడం కాదు. దార్ల రాజేష్ ప్లేస్లో సమ్ ఎక్స్ ఉన్నా కూడా వ్యక్తిగత దూషణ తప్పు అని అక్కడ మందలించి ఆపాల్సిన బాధ్యత, ఆ చర్చ ఆపాల్సిన బాధ్యత లేదా? అంటే ఇది అంటే ఏ టైప్ ఆఫ్ చూస్తూ ఉన్నారు, ఎట్లా పోతుందని చూస్తున్నారా? ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారా? ఇది మంచిదేనా మన పార్టీకి? అతి సమీపంలో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇట్లాంటి పరిస్థితులు ఇంకా పెంచుకుంటూ పోతుంటారా? ఆపేస్తారా? లేకపోతే ఆజ్యం పోస్తూ ఉంటారా? ఏదేమైనా ఖండించాల్సిన బాధ్యత చాలా ఉంది పార్టీ నాయకుల మీద. అలాంటి బాధ్యతను విస్మరించారు. చాలా నాకైతే కరెక్ట్ అనిపించలేదు. పోనీ ఇమీడియట్గా ఏమైనా మీటింగ్ లాంటిది పెట్టుకొని నలుగురు కూర్చొని ఇట్లా డిసైడ్ చేసాం, ఎమ్మెల్యే గారు చెప్పింది ఫైనల్ అని ఏమైనా ఒక పోస్ట్ పెడుతున్నారా? అది లేదు. ఎట్లా అయితే అంటే ఎంతవరకు తీసుకెళ్తారు? ఇట్లా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ గ్రూపుల్లో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విమర్శించుకోవటం అదైతే ఆరోగ్యకరమైన వ్యవస్థ కాదు. మనకు మనమే మన బలాన్ని తగ్గించుకున్నట్లుంది. ఏదేమైనా ఇంకొకసారి ఎమ్మెల్యే గారు ఈజ్ ద బాస్, దట్స్ ఫైనల్. ఆయన మంచి చేశాడా చెడు చేశాడా? ఆయన ఒక పని చేస్తే దాని వెనక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ విస్మరించి మనం ఆయన ఇదెట్లా చేస్తాడు అదెట్లా చేస్తాడు అని అంటే ఫోటోలు పెట్టుకోవడం ఏంటి? ఏ నాయకులు ఎవరిని ఎప్పుడు మనం కలవమా? ఇది సమాజం. వైసీపీ నాయకులతో మనకు పని ఉండదా? మన ఊరు వాళ్ళతో మనకు పని ఉండదా? లేదా రేపు పొద్దున మన దగ్గరకు వాళ్ళు మనతో పని ఉంటే వాళ్ళు మన దగ్గరికి రారా?
ఇదేం పద్ధతి? ఫొటోస్ పెట్టుకోవడం. జరిగిన విషయం మీద చర్చించుకోవాలి, కానీ వాడే పార్టీతో కలిశాడు, వీడే పార్టీ వాడితో కలిశాడు, ఇట్లా అనుకుంటూ పోతే ఎవడు ఏ ఫంక్షన్కి, ఎవరి ఫంక్షన్స్కి వెళ్ళరు, ఎవరిని విష్ చేయరు. చాలా సహజం. నాయకులు ఉంటారు, నూతన సంవత్సరమో లేకపోతే క్రిస్మస్కో ఏదో ఒకటి విష్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ పెట్టుకొని అదేం పద్ధతి? వాడొక ఫోటో, నువ్వు ఒక ఫోటో పెట్టుకోవడం. పల్సన్ చేయకండి, ఎమ్మెల్యే గారిని పల్సన్ చేయకండి. మనం అవునన్నా కాదన్నా ఈ 5 ఏళ్ళు ఆయన ఉంటారు, ఆయన బాస్. ఆయన తప్పు చేస్తున్నారు అనే విధంగా క్వశ్చన్ చేస్తూ ఉంటే పార్టీ అధ్యక్షులు లేరా? ఆయన్ని మందలించరా? ఒకవేళ ఎమ్మెల్యే గారు చేసేది కరెక్ట్ కాదు అంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు కదా పార్టీ పెద్దలు. జిల్లా స్థాయిలోనో లేకపోతే నియోజకవర్గ స్థాయిలోనో లేకపోతే రాష్ట్ర స్థాయిలోనో అడుగుతారు కదా. సామరస్యంగా అందరూ ఏకతాటిపై వెళితేనే తప్ప రానున్నది ఒక యుద్ధమే, గుర్తుపెట్టుకోండి. కుట్రేల పంచాయతీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇట్లాంటి చిల్లర పనులు చేసుకుంటూ వెళ్తుంటే ఎన్నడూ లేనంత డెఫిషిట్లో ఓడిపోతాం, గుర్తుపెట్టుకోండి. కుట్రేల చరిత్రలో లేనంత డెఫిషిట్ వస్తుంది. పార్టీని గెలిపించాలి, పార్టీని పటిష్టం చేయాలి అని నిజంగా మంచి ఆలోచన ఉంటే ఈ గ్రూపుల్లో ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పోస్టులు పెట్టద్దు. ఒక పార్టీ, వ్యవస్థాగత పార్టీ ఒకటి ఉంది, దానికి ఒక కమిటీ ఉంది గ్రామంలో. అక్కడ చర్చించండి, పిలవండి. చర్చించండి అంటే అందరినీ పిలవాలి, ఒకరినిద్దరిని పిలవడం కాదు. సెక్రటరీ బాధ్యతది. కార్యకర్తలకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత సెక్రటరీది. ఎవరిని వదిలేసి మీటింగులు పెట్టుకోవటం కాదు, లేదా కావలసిన వాళ్ళనే పెట్టుకోవడం కాదు. అది ఏ వర్గమైనా. మళ్ళీ వర్గం అనడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ అంటారు అసలు ఇక్కడ వర్గాలు ఏమి అని అంటారు. ఇప్పుడు అది నేను చూపించాల్సిన బాధ్యత నా మీద వేస్తారు, ఎవరెవరి వర్గం అని. మీ అందరికీ తెలుసు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక సలహా అనుకోండి, లేకపోతే రానున్న ఎలక్షన్స్కు ఒక మంచి అంటే రెడీ అవ్వడానికి, సిద్ధం అవ్వడానికి ఒక మంచి నిర్ణయం అనుకోండి. కలిసి పనిచేస్తేనే అవుతుంది. కలిసికట్టుగా ఆయనకు అండుందాం. ఈ 5 సంవత్సరాలు ఆయన మనతోనే ఉంటారు, మన కోసమే ఉంటారు, ఖచ్చితంగా మన కోసమే పనిచేస్తారు. అపోహలతో ఆయన ఎవరి మాట అంటే ఆయన మాటే వింటారు, ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారు అని మీరు అనుకుంటే అది మనం భ్రమలో ఉన్నట్లే. చాలా మంచి విద్యావేత్త, అన్ని రకాలుగా ఆలోచించగలరు, ఏది చేసినా మంచికే. ఆయన ఆలోచన ధోరణిలో మనం చూస్తే ఒకసారి ఆయన సమీకరణలు ఆయనకు ఉంటాయి కదా. ఎమ్మెల్యే గారి సమీకరణలు ఎమ్మెల్యే గారికి ఉంటాయి. ఇలా రాజేష్ వద్దు అని అంటున్న వాళ్ళు మరి ఆ రోజు ఎన్నికలప్పుడు వాడు ముందుండి వాడు ఎంత ఖర్చు పెట్టాడు అని నేను అడగట్లేదు, చెప్పడానికి నా ప్రయత్నం చేయట్లా. ఆ రోజు ₹1 ఖర్చు కావాలి అంటే మిగిలిన వాళ్ళందరూ అటు ఇటు చూస్తుంటే అయితే అయిందని తను ₹1 ఖర్చు పెట్టాడు కదా. మరి ఆ రోజు నువ్వు ముందుండొద్దు, నువ్వు నడవద్దు, మేము పెడతాంలని ఎవరు రాలేదు. సో దయచేసి ఇవాళ పదవి వచ్చేసరికి ఆ పదవి కోసం నాకు అని పోటీ పడటం, దానికంటే ముందు పనికి పోటీ పడండి, పని చేయడానికి పోటీ పడండి. పదవి నడుచుకుంటూ వస్తుంది, పోట్లాడితే పదవులు రావు. వీళ్ళతో
వర్గ వైషమ్యాలు రెచ్చగొడితే పదవులు రావు. పని చేయండి, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే ప్రతిఫలం అదే వస్తుంది. అనవసరంగా పార్టీని భ్రష్టు పట్టించకండి. ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు చాలా గౌరవంగా మాట్లాడండి. వాడు మనకంటే చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే గౌరవం మనం ఇస్తే మనకు వస్తుంది. మన గౌరవాన్ని పెంచుద్ది మనం గౌరవంగా మాట్లాడితే. చిల్లరగా మాట్లాడకండి. ఇది నా ఉద్దేశం. ఇందులో ఏమైనా మీకు లూప్ హోల్స్ ఏమైనా కనిపిస్తే నేను సరిదిద్దుకుంటాను. ఐఎమ్ రెడీ టు రెక్టిఫై మై సెల్ఫ్. ఓకే, శుభరాత్రి. జై తెలుగుదేశం, జై కొలికిపూడి.